హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు ప్రగతి. నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఛానెల్ క్రియేట్ చేసి 4 మంత్స్ అవుతుంది. రీసెంట్‌గా నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఒకటేసారి నేను 0-10,000 సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారు? అసలు నా ఛానెల్ మానిటైజేషన్ అయ్యిందా? నాకు యూట్యూబ్‌లో ఎంత మనీ వచ్చింది? అనే కొన్ని క్వెషన్స్‌కైతే ఆన్సర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అసలు నేను యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేశాను? నేను మార్చ్‌లో డెలివరీ అయ్యాను. డెలివరీకి ముందు వరకు నేను జాబ్ చేసుకునేదాన్ని. ఆఫ్టర్ డెలివరీ ఇంట్లో ఉంటే నాకెందుకో ఖాళీగా ఉండడం ఎందుకు అనిపిచ్చి యూట్యూబ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అసలు నేను ఎప్పటినుంచో ఛానెల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కానీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ సెప్టెంబర్‌లో అయితే ఛానెల్‌ని క్రియేట్ చేశాను. సెకండ్ క్వెషన్ అసలు యూట్యూబ్‌కి మనం నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నేనైతే నా పేరు మీదనే సెలెక్ట్ చేసుకున్నాను. 'ప్రగతీస్ డైరీస్' అని. అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు మెమరబుల్‌గా నా వీడియోస్ అనేవి నాకు మెమరీగా ఉండడానికి అని చెప్పేసి నేనైతే ఛానెల్ క్రియేట్ చేసుకొని నా వీడియోస్ అన్ని దాంట్లో పోస్ట్ చేస్తున్నాను. ఛానెల్ నేమ్ అనేది కొంచెం యూనిక్‌గా ఉండాలి. మనం సెర్చ్ చేసినా కానీ అలాంటి పేరుతోటి ఎవ్వరికీ లేకుండా ఉండేదైతే గనక బావుంటుందని చెప్పేసి 'ప్రగతీస్ డైరీ' అని నేనైతే ఛానెల్‌ని క్రియేట్ చేసుకున్నాను. థర్డ్ వచ్చేసి నేనైతే యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న తరువాతే వీడియోస్ ఎడిటింగ్ అనేది నేర్చుకున్నా. ఇంతకుముందైతే అసలు నేను నేర్చుకోలేదు. నాకు తెలియదు కూడా. ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా నేను యూట్యూబ్‌లోనే చూసాను. అండ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలి, అలా కొన్నిటికైతే నేను యూట్యూబ్‌లోనే సెర్చ్ చేసుకొని, నేనే దాంట్లో వాళ్ళు ఆన్సర్ చెప్తారు కదా! దాన్ని బట్టి నేనైతే యూట్యూబ్‌లో వీడియోస్ ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ చేసుకున్నాను. నాకసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు వీడియోస్ ఎడిటింగ్ మీద జీరో నాలెడ్జ్. అసలు నాకు ఏమీ తెలీదు. అసలు ఎడిటింగ్ ఎలా చేస్తారో కూడా నాకసలు ఏం తెలవదు. ఫస్ట్ అయితే ఛానెల్ క్రియేట్ చేశామా లేదా అన్నట్టుగా నేనైతే ఛానెల్ అయితే క్రియేట్ చేశాను. దాని తర్వాత మెల్లమెల్లగా చూసుకుంటూ లేకపోతే టీవీలో కనెక్ట్ చేసుకొని అలా నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాను. ఫస్ట్ ఒక 5, 6 వీడియోస్‌కైతే కొంచెం టఫ్ అనిపిచ్చేది. ఎందుకంటే ఎడిటింగ్ రాదు. కొంచెం స్లోగా కొంచెం అర్థం అవ్వాలి గదా! మనకి స్లోగా చేసుకునేదాన్ని. అలా ఒక్కొక్కసారి అయితే 2 ఫోన్‌లు యూజ్ చేసుకునేదాన్ని. అలా నేనైతే వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. వాయిస్ ఓవర్ నాకైతే ఫస్ట్‌లో మొత్తం ఇచ్చేసేదాన్ని. మళ్ళీ మిస్టేక్ అయితే మళ్ళీ స్టార్టింగ్ కానించి ఇచ్చేసేదాన్ని. అలా అంటే అది కొంచెం హార్డ్ అనిపిచ్చేది. తర్వాత దానికున్న ట్రిక్ నేర్చుకొని నేను దానివల్లనైతే వాయిస్ ఓవర్ యూజ్ చేశాను. నెక్స్ట్ థంబ్‌నెయిల్స్‌కి ఫస్ట్‌లో నేను క్యాన్వా యూజ్ చేసుకునేదాన్ని. అదైతే కొంచెం నాకెందుకో మంచిగానే ఉన్నది. కాకపోతే ఎక్కువ హైలైట్ అయినట్టు అనిపిస్తుంది. ఒరిజినల్‌గా లేదు అని నాకనిపిచ్చింది. అందుకని చెప్పేసి తర్వాత నేను ఓన్‌గానే థంబ్‌నెయిల్స్ రెడీ చేసుకున్నాను. ఒకటేసారి నేను 0-10,000 సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారు నాకు యూట్యూబ్‌లో అనంటే, ఫస్ట్ అయితే నేను ఛానెల్ క్రియేట్ చేసుకున్నప్పుడు అందరికీ షేర్ చేసుకునేదాన్ని. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మీ ఫ్రెండ్స్‌కి కూడా రిఫర్ చేయండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇంకా వేరే వాళ్ళకి రిఫర్ చేయమని చెప్పేదాన్ని. తర్వాత అలా అందరూ కూడా రిఫర్ చేసుకొని అంతైనా కానీ నాకొక 300 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంతకంటే అయితే ఎక్కువ కాలేదు. అది కూడా మన ఫ్రెండ్ సర్కిల్‌ని బట్టి ఉంటుంది. ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఎక్కువ అలా ఉంటాయి. సో, నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోకి చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు. సడెన్‌గా చూసేసరికి ఇంకా పెరుగుతూనే ఉన్నారు ఆ వీడియో వలన. అలా నాకైతే 0 నుంచి 10,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది వీడియో వైరల్ అయినందుకు. అలా నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ కొన్ని వీడియోస్‌కైతే నాకు అసలు వ్యూసే రాలేదు. నేనైతే స్టార్టింగ్ వీడియోస్‌కైతే 200, 500 అంతకంటే ఎక్కువ వ్యూస్ కూడా లేవు. కానీ వ్యూస్ వచ్చినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిచ్చేది. వ్యూస్ రానప్పుడు అనవసరంగా ఛానెల్ క్రియేట్ చేశాను. అసలెందుకు క్రియేట్ చేశాను? అసలు వ్యూసే రాట్లేవు ఏంటి అని కొంచెమైతే బాధపడేదాన్ని. వ్యూస్ వచ్చినప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఈ వీడియో అందరికీ కాకపోయినా కానీ కొంచెం న్యూగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోటి వాళ్ళెక్కడ ఈ మ్యూజిక్ యాడ్ చేసుకుంటే కాపీరైట్ పడతదన్న ఉద్దేశంతోటి నేనైతే ఇలా చెప్తున్నాను. ఛానెల్ మానిటైజేషన్ అయ్యిందా? ఎంత మనీ వచ్చింది? యాక్చువల్‌గా మనకి మానిటైజేషన్ కావాలి అనంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ ఉండాలి. నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ వాచ్ అవర్స్ లేదండి. 4000 వాచ్ అవర్స్ అనేవి లేవు. సో, నాకైతే ఛానెల్‌కి అయితే మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ అయితేనే మనకి వ్యూస్‌ని బట్టి మనీ వస్తుంది. అంటే ఇప్పుడు నా ఛానెల్ మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి నాకు కూడా అసలు మనీ అయితే ఏం రాలేదు. చాలా మంది అనుకుంటారు ఇంకేంటి యూట్యూబ్ స్టార్ట్ చేసింది డబ్బులు సంపాదించుకుంటుంది అని చెప్పేసి.
దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. కష్టపడింది ఏది రాదు కదండీ! దాని వెనకాలైతే చాలా కష్టం ఉంటుంది. మానిటైజేషన్ అయితేనే మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పటి వరకైతే నాకు ₹1 కూడా రాలేదు. ఎందుకంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి. యూట్యూబ్‌లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు అసలు నాకేమీ తెలీదని చెప్పాను కదా! అప్పుడు డైలీ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే వీడియోస్ నా దగ్గర లేవు అప్పుడెక్కువ. సో, అది అంటే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తే మనది వేరే ఛానల్‌కి రికమెండ్ చేస్తుంది. అలా నేనైతే చేయలేదు. అండ్ టైమింగ్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేదాన్ని ఫస్ట్‌లో ఒక 2, 3 వీడియోస్‌కి. అలా కాకుండా టైమ్ టు టైమ్ పెడితే గనక మనకి వ్యూస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మ్యూజిక్ కూడా వాడానని చెప్పాను కదా! అలా అయితే వాడకూడదు. ఇవి అయితే నేను కొంచెం మేజర్‌గా చేసిన మిస్టేక్స్. అండ్ ఇంకొకటేంటంటే వీడియోకి గ్యాప్ ఉండకూడదు. అంటే ఒక వీడియో పెట్టాక ఒక 5 డేస్‌కో మళ్ళీ ఇంకొక వీడియో పెడదాం అన్నట్టుగా ఉండకూడదు. నేనైతే మధ్యలో కొన్నైతే అలా చేశాను. మీరైతే అలా చేయొక్కండి. ముందే మీరు ఒక ఛానల్ పెట్టాలనుకుంటున్నప్పుడు మీరు పలానా ఛానల్ పెడదామని అనుకుంటారు. కొంతమందికి కుకింగ్, కొంతమందేమో ఫుడ్డు, కొంతమందేమో ట్రావెలింగ్, మూవీ రివ్యూస్ గురించి. మీరు దేని మీదైతే అంటే దేనికి సంబంధించి ఛానల్ పెడదాం అనుకుంటున్నారో ముందే వీడియోస్ తీసి పెట్టుకోండి. ఒక 10, 15 వీడియోస్ ఉంటే కనుక మీ చేతిలో మీరు ఒకవేళ మీ ఓన్‌గా కొంచెం లేట్ అయినా కానీ వీడియోస్ చేయడము ఇదైతే పెట్టొచ్చు. అంటే ఒక 10 డేస్ కన్నా మీకు వీడియోస్ ఉంటుంది కదా! రోజుకొక వీడియో అప్‌లోడ్ చేసుకున్నా కూడా అలా అయితే చెయ్యండి. నేనైతే అలా చెయ్యలేదు. సో, మీరైనా అలా చేస్తే కనుక మీకు 1 వీడియోకి ఇంకొక వీడియోకి గ్యాప్ అనేది ఉండదు. డైలీ వీడియో పోస్ట్ చేసినట్టు ఉంటుంది. ఇదైతే నా సజెషన్ అండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇదైతే సజెషన్ ఇస్తున్నాను. నాలాగా మీరైతే మిస్టేక్ చేసుకోకండి. నెక్స్ట్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్‌కి సంబంధించి. ఇప్పుడు మనము ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇస్తేనే మనం ఇప్పుడు సెర్చింగ్ లిస్ట్‌లో ఫస్ట్ అనేది ఉంటుంది. మన వీడియో ముందుకు రావాలంటే ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియోస్ కూడా నేను మార్నింగ్ అయితే కనుక 8:30కి అప్‌లోడ్ చేసేదాన్ని. ఈవినింగ్ అయితే కనుక 6:00కి అలా అప్‌లోడ్ చేసేదాన్ని. అప్పుడైతే కనుక అందరూ యూట్యూబ్ అన్నట్టుగా నేనైతే అప్‌లోడ్ చేసుకునేదాన్ని. సో, ఇవైతే కొంచెం మెయిన్‌గా చూసుకోండి ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే మంచి కెమెరా పర్ఫెక్ట్‌గా ఉన్న ఫోన్ ఒకటి ఉంటే సరిపోతుందండి. దానికి ఐఫోనే కావాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫోన్ ఉండి కెమెరా మంచిగుంటే వీడియోస్ క్లారిటీగా వస్తే కనుక ఫోన్ సరిపోతుంది. ఇంకొకటి ట్రైపాడ్ కావాలి. అది వీడియో షేక్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి ట్రైపాడ్ యూజ్ చేసుకుంటాం మనము. నేనైతే ఫస్ట్‌లో వీడియోస్ అయితే ట్రైపాడ్ అయితే యూజ్ చేయలేదండి. అంటే నాకు తెలీదు ఫస్ట్‌లో ట్రైపాడ్ యూజ్ చేసుకుంటారని చెప్పేసి. తర్వాత చూస్తే నార్మల్‌గా అప్‌లోడ్ చేసినప్పుడు చూస్తే వీడియోస్ అన్నీ కొంచెం కదులుతూ ఉండేయి. తర్వాత నేను మళ్ళీ సెర్చ్ చేసుకున్నాను యూట్యూబ్‌లో. అప్పుడైతే ట్రైపాడ్స్ అనేవి చూపిచ్చింది. మన రేంజ్‌ని బట్టి ట్రైపాడ్ అయితే తీసుకోవచ్చు. అదైతే వీడియో షేక్ అవ్వకుండా నార్మల్‌గా అయితే ఉంటుంది. ఆ 2 సరిపోతుంది. ఇప్పుడు రీసెంట్‌గా నేనైతే మైక్ తీసుకున్నానండి. నా ఫోన్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఆ వాయిస్ అనేది క్లియర్‌గా వినిపించట్లేదు. అందుకోసం అని చెప్పేసి నేనైతే మైక్ తీసుకున్నాను. ఇదొక్కటి నాకు కొంచెం అవసరం కాబట్టి తీసుకున్నాను. ఒకవేళ మీ ఫోన్ మంచిగుండి వాయిస్ కూడా మంచిగా వినిపిస్తే మీకైతే మైక్ కూడా అవసరం లేదు. నార్మల్‌గా వాయిస్ తోటి కూడా మీరు వీడియోస్ చేయొచ్చు. నెక్స్ట్ యూట్యూబ్‌లో డౌట్స్ వస్తే నేను ఎవరిని అడిగాను? నాకైతే చాలా డౌట్స్ వచ్చాయండి. చెప్పాను కదా మీకు నాకైతే అసలు ఛానల్ క్రియేట్ చేయడం రాదు. ఏది రాదని చెప్పేసి యూట్యూబ్ క్రియేట్ చేసుకోక ముందు అన్నీ నేను యూట్యూబ్‌లోనే చూసాను. యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. ఏమన్నా డౌట్ రాగానే నేనైతే యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకునేదాన్ని. అలా నేనైతే యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఎవరి సజెషన్స్ అయితే నేనేం తీసుకోలేదండి. నేనైతే ఛానల్ క్రియేట్ చేసుకున్నాకనే యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకున్నా. అసలు ఎలా చేయాలి? ఏంటి? అనేసి. మీలో ఎవరైనా కనుక మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే కొంచెం అవగాహన ఉన్న తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అది కొంచెం మంచిగా అనిపిస్తది అప్పుడైతే. అందుకని చెప్పేసి మీరైతే కొంచెం అవగాహన వచ్చిన తర్వాత యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోండి. లేదంటే ఎడిటింగ్‌కి, వాయిస్ ఓవర్‌కి దీనికైతే కొంచెం కష్టమైతది. అందుకని ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. నాకైతే అలాగే కష్టమయింది. చేయడం కొంచెం అయితే కష్టం అనిపిచ్చింది. ఎడిటింగ్‌కి నేను యూజ్ చేసే యాప్స్ ఏంటి?
ఒక్కొక్కసారి క్యాన్వా యూజ్ చేస్తానండి థంబ్‌నెయిల్స్ కోసం అని చెప్పేసి. మెయిన్‌గా వీడియో ఎడిటింగ్ మొత్తం నేను ఇన్‌షాట్‌లోనే చేస్తాను. దాంట్లోనే వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ థంబ్‌నెయిల్స్ కూడా కొన్నైతే గనుక నేను ఇన్‌షాట్‌లోనే థంబ్‌నెయిల్స్ ఇచ్చేస్తాను. నేనైతే అవే యాప్స్ యూజ్ చేస్తున్నాను. నాకెందుకో కైన్ మాస్టర్ కొంచెం టఫ్ అనిపిచ్చిందండి. నేను ఫస్ట్ నుంచి ఇన్‌షాటే యూజ్ చేసుకున్నాను. కానీ కైన్ మాస్టర్ ఈజీ అన్నారు చాలామంది. నాకెందుకో టఫ్ అనిపిచ్చింది. అసలు నాకు అర్థం కాలేదు కైన్ మాస్టర్‌లో. సో, నేనైతే కైన్ మాస్టర్ యూజ్ చేయలేదు. ఇన్‌షాట్‌లోనే అన్నీ యూజ్ చేసుకుంటాను. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.